గ్రౌండ్లో ఆడితేనే క్లాస్లో చదవగలరు. జోనల్ గ్రెయిన్స్ పోటీలు ప్రారంభించిన శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మైదానంలో గట్టిగా ఆడితేనే క్లాస్ రూమ్లో బాగా చదవగలుగుతారు అని, ఎనర్జీని ఖర్చు పెట్టడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని పాఠాల మీద శ్రద్ధ పెరుగుతుంది అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం సింగుపురం ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో 77వ అంతర్ పాఠశాలల జోనల్ గ్రిగ్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలంటే ఒక్క నేషనల్ మెడల్ కొడితే సరిపోతుంది అని, మిగిలిన ఏ ఫీల్డ్లోనూ జీవితాంతం కష్టపడినా దేశం గుర్తించడానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు చాలామంది ఉన్నారని, క్రీడలు కేవలం శారీరక వ్యాయామంగా మాత్రమే కాకుండా మానసిక విద్యార్థులను బలవంతంగా చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పీఈటీలు, పీడీలు, ఒలింపిక్ అసోసియేషన్ నుండి పి సుందర్రావు మాస్టారు, శ్రీకాకుళం జిల్లా పీడీ సంఘ సభ్యులు మెంటాడ సామమూర్తి, ఎల్వి రమణ, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ స్కూల్ ఇక్కడ అధినేత అయినటువంటి ఇన్ఛార్జ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీహరి గారు, అలాగే సింగుపురం జడ్పీపీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వారు, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పీడీస్ అండ్ పీఈటీస్ కోచెస్, అలాగే ఒలింపిక్స్కి మోస్ట్ సీనియర్ అయినటువంటి మన సుందర్రామ్ మేషారు, ఆయన మనకు పితామహుడు లాంటి వారు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకే. సో ఆయనకి, అలాగే వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, అలాగే ఇతర టీచర్స్కు, ఈ ఎస్ఆర్ కాలేజ్ స్టాఫ్కి, టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులకు గారా మండలం, శ్రీకాకుళం రూరల్ మండలం, శ్రీకాకుళం అర్బన్, అలాగే ఎస్ఆర్ కాలేజ్, ఎస్ఆర్ స్కూల్ నుండి ఉన్నటువంటి మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ గేమ్స్ అనేవి మనకి చాలా ఉపయోగం. లైఫ్లో గేమ్స్ ఆడినందువల్ల మన మైండ్ షార్ప్నెస్ పెరుగుతుంది, దానివల్ల మనం బాగా చదవగలుగుతాం. అలాగే మనం శరీరం కూడా ఫిట్గా ఉంటుంది, మనం మైండ్ కూడా షార్ప్గా ఉండి మనం చురుకుగా ఉండగలుగుతాం. దాంతో పాటుగా గేమ్స్లో బాగా రాణించే వాళ్ళు ఇంకా పై స్థాయికి వెళ్ళి స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో వెళ్తే ఆ సర్టిఫికేట్స్ వల్ల మనకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వస్తాయి. ఎంతోమంది ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న పీడీస్ కూడా చాలా మంది స్పోర్ట్స్ కోటాలో జాబులు వచ్చిన వాళ్ళే. అందుకు మీ అందరూ కూడా ఈ స్పోర్ట్స్ని ప్రభుత్వం, గవర్నమెంట్ ఈ స్కూల్స్లో మీకు ఈ టైం కేటాయించి మీకు దీనిపైన మీకు ట్రైనింగ్ ఇచ్చి ఈ గేమ్స్ కండక్ట్ చేస్తున్నందుకు మీరు దీన్ని వినియోగించుకోవాలి అందరూ కూడా. అలాగే మీరందరూ బాగా చదువుకోవాలి. సో ఎప్పుడు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఎప్పుడు మళ్ళీ మీరు చిన్నపిల్లలు, మేము ఇప్పుడు మీ స్టేజ్కి రాలేము. సో ఈ స్టేజ్ మంచి స్టేజ్. మన తల్లిదండ్రులు కష్టపడి ఇక్కడ పంపించి చదువుకోమని, అలాగే గేమ్స్ ఆడుకోమని అన్ని మనకి అందిస్తున్నప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటారు పెద్ద అయితే. సో అందుకు మీరందరూ కూడా గేమ్స్లో బాగా రాణించాలి. మన జిల్లాకి, మన నియోజకవర్గంకి, మన రాష్ట్రంకి, మన దేశంకి మంచి పేరు తీసుకురావాలి. మీరు జీవితాంతం కష్టపడినా మిమ్మల్ని ఎవరు గుర్తించడం కష్టం. గేమ్స్లో మీరు నేషనల్లో రన్నింగ్లో కానీ ఏదైనా గేమ్లో కానీ ఒక మెడల్ సాధిస్తే మీ పేరు ఇండియా మొత్తం మారుమోగిపోద్ది. ఇంటర్నేషనల్కి వెళ్తే ప్రపంచం మొత్తం మోగిపోద్ది. నిన్నటిదాకా ఎవరో తెలియదు, ఈరోజు ఎవరికైనా ఒక పథకం వచ్చిందంటే మీ పేరు సడన్గా ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోద్ది. అంటే